సో మీరేం చేస్తున్నారు వంట? బీరకాయ పప్పు. బీరకాయ పప్పు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి, మరి బీరకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, చింతపండు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా గీత గారు? ఓకే. కందిపప్పు ఇదంతా ఉడికించుకోవాలా? కందిపప్పు కొంచెం వాటర్ వేయాలి. ఓకే, సో పప్పు ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా? బీరకాయ, ఓకే, టొమాటో, మిర్చి, బాయిల్ అయినాక పసుపు, ఇంకేం అక్కర్లేదా? ఇప్పుడు కాదు. సో ఇప్పుడు ఇవంతా మనకి ఉడకాలన్నమాట. ఓకే, యాక్చువల్ గా మనం ఇది కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు. మొత్తం అన్ని బీరకాయ, పప్పు, టొమాటో, పచ్చిమిర్చి ఇలా ఉడికితే, విడిగా ఉడికితే బాగుంటుంది. ఓ, ఇలా ఉడికితే బాగుంటుందా? అవును, మనకి కొన్ని అలా చేసుకున్న వాటికి ఇలా చేసుకున్న వాటికి తేడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఇది ఉడికితే నెక్స్ట్ ప్రాసెస్ కదా. సో వెయిట్ చేద్దాం. సో గీత గారు మీరేం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్ చేస్తున్నారా? మీ వారు ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారు. పేరేమిటి? విజయ్ కుమార్. పిల్లలు ఉన్నారా? 2 పాపలు. వెరీ గుడ్. అక్షయ, శర్వాణి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప అంత పెద్ద పాప ఉందా మీకు? 8th కదా? 8 years. మా పాపకి 8 years, పెద్ద పాపకి, చిన్న పాపకి 5 years. వెరీ గుడ్, నైస్. అమ్మా టెన్షన్ పడకండి, టెన్షన్ పెట్టకండి. నాకు సడన్ గా డౌట్లు ఎక్కువ వచ్చేస్తాయి మళ్ళీ. సో ఇప్పుడు ఇది సరిపోతుందా ఇలాగా? ఇంకొక 5 minutes. మనము అంటే పోపు రెడీ చేసి పెట్టుకోవచ్చా, లేకపోతే అయిన తర్వాతే చేసుకోవాలా? దీంట్లో అంతలోకి చింతపండు. అవును, ఇందాకే చింతపండు పడేసి శుభ్రంగా ఉడిపోయేదిగా. అట్లా కదా? అలా కాదు, ఇలాగేనా? ఉడకదు. పులుపుకి ఉడకదు. చింతపండు నాకు కూడా కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. మీకు రోజు చేయించి ప్రాక్టీస్ ఎక్కువ కదండి. అవును, కారం చేయడం కంటే చేయించడం ప్రాక్టీస్ ఎక్కువ. సో సరిపడా కారం వేశారు. నెక్స్ట్ ఉప్పు. ఓకే, మీ ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా ఉన్నారా? మేమంతా 4 members. అందరు సిస్టర్సేనా? సో పసుపు. సో ఇప్పుడు మనము సరిపోతుందా అండి? ఇది సరిపోతుంది. పోపు వేసేసుకుందాం. సో పప్పుకి అంటే పోపు మనం చాలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు కదా. మళ్ళీ దీంట్లో కూడా పప్పులు యాడ్ చేస్తున్నారా? మినపప్పు, జీలకర్ర, ఆవాలు. నేను ఉట్టి ఆవాలు జీలకర్ర వేసుకుంటారేమో అనుకున్నాను. మినపప్పు కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఓకే, వేయండి. ఎండుమిర్చి. ఆగండి, అడ్డం పెట్టుకోవాలి. వేయండి. ఓకే, ఇంగువ. పప్పుల్లో, సాంబారుల్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, పచ్చళ్ళలో. జస్ట్ ఇంగు పప్పు పెట్టుకున్నా మనకి పప్పుకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? అది దీనిలో వేసి, అది దీనిలో, ఇది దానిలో వేసి నేను వేస్తాను. ఒక నిమిషం, కట్టేనా ఇంకా స్టవ్? కట్ చేసే. కంప్లీట్. వావ్, నైస్.
ఇంగువ మంచి స్మెల్ వస్తుంది. బీరకాయ బాస్కెటా? బీరకాయ బాస్కెట్. నైస్. మేము ఒకదాంతో చూపిస్తే మీరు మిగతా వాటితో ఇలా భలే క్రియేటివ్ గా చేస్తున్నారే. రాజుగారు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తాం. నైస్. సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసారా? ఓకే, రెడీ. బీరకాయ పప్పు గుమ్మగుమ్మలాడే పట్టుకోండి. పప్పు. మళ్ళీ నాకే ఇస్తారుగా, ఇవ్వండి. కమ్మటి బీరకాయ పప్పు రెడీ. మనం గీతలు అయితే మాత్రం అది కూడా బీరకాయ పప్పు అయిపోతుంది. ఓకే అండి, మరి బీరకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బీరకాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో చింతపండు, కారం, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని బీరకాయ పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, బీరకాయ పప్పు రెడీ.